సంపూర్ణ వాల్మీకి రామాయణము సప్తకాండల సంగ్రహవచనము నేను చెప్తున్నానండి. దీనిలో మొత్తానికి 7 కాండలు ఉన్నాయండి. బాలకాండము, అయోధ్యకాండము, తర్వాత అరణ్యకాండము, తర్వాత కిష్కింధకాండము, సుందరకాండము, తర్వాత యుద్ధకాండము, తర్వాత ఉత్తరకాండము అని వీటి గురించి సంపూర్ణంగా తెలుసుకుందామండి. బాలకాండం అండి. పవిత్ర సరయూ నది తీరమున సర్వసంపదలతో వెలసిల్లు కోసల దేశము సుప్రసిద్ధము. ఆ దేశమునకు ప్రధాన పట్టణము అయోధ్యం. ఈ నగరము మానవీయుడు వైవస్వత మనుపు నిర్మించినది. సువిశాలము సుదీర్ఘమునగు ఈ పట్టణమున రాజమార్గము తక్కిన వీధులను పరమ రమణీయములు. ఇట్టి అందమై పవిత్రమైన నగరమున మహారాజు దశరథుడు నివసించుచు ప్రజలను కన్నబిడ్డల వలె పరిపాలించుచు గొప్ప కీర్తిని సంపాదించినండి. అతని రాజ్యంలోని ప్రజలు ధర్మశీలురు, సంపన్నులు అయ్యి ప్రశంసించబడుచుండిరి. అతని మంత్రుల ఆలోచనాపరులు, ఇంగితజ్ఞులు, రాజు యొక్క ప్రజల యొక్క మేలును కోరువారు. వశిష్ఠ వామదేవర్షులు ఋత్విక్కులుగా నుండిరి. అతని రాజ్యమున దుర్మార్గుడు లేడు. దశరథునితో సమానుడైన రాజు గాని వానికంటే గొప్ప రాజు గాని ఆ కాలంలో మరి ఒకడు లేడు. దశరథుడు దేవేంద్ర సమానుడు. అతని రాజ్యము స్వర్గ సమానమై ఉండును. అశ్వమేధ యాగ ప్రస్థానము. ఇటువంటి మహా ప్రభావశాలియగు దశరథ మహారాజు వృద్ధికరుడగు కుమారుడు జన్మించినందున మిక్కిలి సంతాపం పొందుచు అశ్వమేధయాగం చేయవలనని కోరిక కలవాడయ్యను. వెంటనే సుమంత్రుడను మంత్రితో మా గురువర్యులను పురోహితులను త్వరగా తీసుకుని రమ్మని చెప్పెను. అతడును వేద సారంగతుడైన సుయజ్ఞ, వామదేవ, జాబాలి, కాశ్య అవశిష్ఠులను మరి కొందరు బ్రాహ్మణ శ్రేష్ఠులను వెంటపెట్టుకుని రాజు వద్దకు వచ్చెను. ధర్మాత్ముడైన రాజు వారినందరినీ పూజించి పిమ్మట కుమారులు లేక పరితపించుచున్న నాకు సుఖము సర్వాత్మన శూన్యమైనది కనుక అశ్వమేధయాగం చేయవలనని నాకు సంకల్పం కలిగినది. మీరు నా కోరిక నెరవేరినట్లు ఆలోచింప వేడుచున్నాను. నేను రాజు మాటలను బ్రాహ్మణులందరూ బాగుని ప్రశంసించిరి. వారందరూ పరమ సంతోషంతో మహారాజా, యాగ సామగ్రిని తెప్పించండి, గుర్రమును విడిచిపెట్టండి, సరయూ నది ఒడ్డున యజ్ఞమునకు అనువుగా భూమిని చక్కగా నిర్ణయించండి. మహారాజా, మీరు తప్పగా పుత్రులను పొంది ఆనందింపగలరని పలికిరి. బ్రాహ్మణుల మాటలు విని పరమానందభరితుడైన రాజు మంత్రులతో సమర్థులైన రక్షకులతో గుర్రమును విడిచిపెట్టండి, గురువులు చెప్పినట్లు యజ్ఞ సంభారములను సమకూర్చండి, సరయూ నది ఉత్తర తీరమున యజ్ఞభూమిని కల్పించండి, ఎటువంటి లోపము దోషము లేకుండా యథావిధిగా ఈ యాగం పూర్తి అగునట్లు మీరందరూ సహకరింపుడని పలికెను. మహారాజు నుండి సత్కారములు అందుకుని
మంత్రులందరినట్లే చేయగలమని రాజును ప్రశంసించి తమ నివాసములకు వెళ్ళిరి. సుమంత్రుడు ఋష్యశృంగ వృత్తాంతము చెప్పుట. సారథి అయిన సుమంత్రుడు దశరథ మహారాజు నకేయంతమున ఇట్లు చెప్పెను. మహారాజా, పూర్వము మహానుభావుడగు సనత్కుమారుడు ఋషుల సమక్షమున నీకు పుత్ర సంతానము కలుగునని చెప్పును. అల్లుడైన ఋష్యశృంగుడు నీకు పుత్రులు జన్మించినట్లు చేయగలడని అతని వృత్తాంతమును ఇలా చెప్పాడు. పూర్వము కాశ్యప మహర్షి కుమారుడు నిభాండకుడనే వాడు కలడు. అతనికి ఋష్యశృంగుడను వాడు కుమారుడు. అతడు నిత్యము వనమందే పెరిగి వనములోనే తిరుగుతూ ఎల్లప్పుడూ తన తండ్రి ననుసరించి ఉండుటయే తప్ప వేరొకటి ఎరగడు. బ్రాహ్మణ శ్రేష్ఠుడైన మహాత్మునకు 2 విధములైన పనులు బ్రహ్మచర్యముతో, ఒకటి అగ్నిహోత్రమును సేవించుట, రెండవది తండ్రి ననుసరించి ఉండుట. అవి బ్రాహ్మణులు చెప్పుట లోక ప్రసిద్ధమై ఉన్నది. అగ్నిని తండ్రిని సేవించుచు అతడు కాలము గడుపుచుండగా అంగదేశములో పరాక్రమవంతుడగు రామపాదుడను మహారాజు పరిపాలన చేయుచుండును. అతడు గొప్ప బలవంతుడుగా ప్రసిద్ధి చెందినాడు. అతని రాజ్యములో అతి భయంకరమైన అనావృష్టి సంభవించును. సమస్త జనులకును భయం కలిగించుచు వర్షమాతమే మేమాత్రము లేని ఘోర సమయంలో రాజు మిక్కిలి